జామెట్రీ చాప్టర్ మ్యాథ్స్లో మిగతా చాప్టర్స్ కంటే కూడా చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే జామెట్రీ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక కాన్సెప్ట్ సరిపోదు. జామెట్రీలో చాలా థీరమ్స్ ఉంటాయి అండ్ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 3-4 డిఫరెంట్ థీరమ్స్ కాన్సెప్ట్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని డిఫికల్టీగా ఫీల్ అవుతారు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరు నెగ్లెక్ట్ చేయలేరు, చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, ఈవెన్ స్కూల్ టెస్ట్లో అయినా కూడా మీకు జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ అనేది ఎక్కువ వస్తుంది, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. సో ఇది మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే ప్రతి కాన్సెప్ట్ మీరు డీటెయిల్గా నేర్చుకుని ప్రతి కాన్సెప్ట్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మీకు జామెట్రీ కాన్సెప్ట్స్ అండ్ థియరమ్స్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అని మీకు గుర్తొచ్చి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ లెసన్లో నేను జామెట్రీలో ట్రయాంగిల్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ట్రయాంగిల్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్, అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి అండ్ దాని ప్రాపర్టీస్ ఏంటి, యాంగిల్స్ ఎలా ఉంటాయి, సైడ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఫస్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పైథాగరస్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్కూల్ ఏజ్ నుంచి కూడా చదువుతూనే ఉంటారు పైథాగరస్ థీరం గురించి. సో దాని మీద కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. తర్వాత కాంగ్రుయెన్సీ అంటే రెండు సేమ్ ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటారు కదా, అట్లాగా అనమాట. కాంగ్రుయెన్సీ అంటే రెండు ట్రయాంగిల్స్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటే ఆ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సిమిలారిటీ అంటే షేప్ సేమ్గా ఉంటుంది కానీ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. రెండు ట్రయాంగిల్స్ డిఫరెంట్ సైజులో ఉన్న ఒకే రకమైన షేప్లో ఉంటాయి. ఓకే, ఒకదాన్ని జూమ్ చేస్తే ఇంకోటి వచ్చేలా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సిమిలారిటీ. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. సో ఒక ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది ఎలా గీస్తాము అండ్ దానికి సంబంధించి ఆర్థో సెంటర్ అంటే ఏంటి, అక్కడ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యాంగిల్ బైసెక్టర్ అంటే యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్ అనమాట. బైసెక్ట్ అంటే హాఫ్, ఒక యాంగిల్ ఉంటే దాన్ని హాఫ్గా డివైడ్ చేసేదాన్ని యాంగిల్ బైసెక్టర్ అని అంటారు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఒక సైడ్కి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేయాలి, అంటే 90 degreesతో లైన్ గీయాలి అండ్ అది ఆ సైడ్ని హాఫ్ చేయాలన్నమాట. ఓకే, సో దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటారు. నెక్స్ట్ మీడియన్ అంటే లైన్ జాయినింగ్ ద వర్టెక్స్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్. సో దీని గురించి కూడా మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ సమ్ కీ కాన్సెప్ట్స్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మిగతా టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కంటే కూడా ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కొన్ని ప్రాపర్టీస్ స్పెషల్గా ఉంటాయి, వాటి మీద ఎగ్జామినేషన్లో కొన్ని పాయింట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ ప్యారలల్గా గీస్తే అది ఎట్లాంటి ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తుంది, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓవరాల్గా మనకి ట్రయాంగిల్ జామెట్రీకి సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని ఇవి. సో మనం ఒక్కొక్క కాన్సెప్ట్ డీటెయిల్గా చెప్పుకుని ఒక్కొక్క కాన్సెప్ట్ మీద వేరియస్ ఎగ్జాంపుల్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, లెట్ us go into the video. ట్రయాంగిల్ అంటే ఏంటి? సో బేసికలీ వాట్ ఈస్ ఎ ట్రయాంగిల్? సో మీరు ఈ వర్డ్ని అబ్జర్వ్ చేస్తే ట్రై, ఇంగ్లీష్ వొకాబులరీలో ట్రై అంటే 3 అని అర్థం. ఓకే, 3 యాంగిల్స్ 3 యాంగిల్స్ ఉండే పాలిగాన్ ట్రయాంగిల్ అని అంటారు. యాంగిల్ అంటే భుజాలు, 3 భుజాలు, తెలుగులో మారిస్తే త్రిభుజం అని కూడా అని అంటారు. ఓకే, తెలుగులో త్రిభుజం అని కూడా అంటారు. 3 యాంగిల్స్. సో యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి ట్రయాంగిల్కి? సో ఈ వర్టిసెస్ని మనం ఏబిసి అని మార్క్ చేసుకుంటే లెట్ us say ఏబిసి. సో హియర్ వీ హ్యావ్ యాంగిల్ ఏ, హియర్ వీ హ్యావ్ యాంగిల్ బి అండ్ హియర్ వీ హ్యావ్ యాంగిల్ సి. సో 3 యాంగిల్స్ ఉంటే ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 3 యాంగిల్స్తో పాటు దీనికి 3 సైడ్స్ కూడా ఉంటాయి. ఓకే, 3 సైడ్స్ ఏంటి? ఏబి, దిస్ ఈజ్ అ సైడ్, బీసి, దిస్ ఈజ్ అ సైడ్ అండ్ సిఏ, దిస్ ఈజ్ అనదర్ సైడ్. ఓకే, సో ఏబి, బీసి, సిఏ, ఈ 3 సైడ్స్. అయితే ఈ సైడ్స్ని స్మాల్ లెటర్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. వర్టిసెస్ని అయితే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ బీసీ ఉంది కదా, సో ఈ సైడ్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తారు. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ స్మాల్ ఏ. ఏబి ఈ సైడ్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తారు అండ్ సిఏ దీన్నేమో స్మాల్ బితో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సైడ్స్ అట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్. యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. రైట్ నౌ, సో లెట్ us see హౌ ద యాంగిల్స్ ఆర్ దేర్. సో యాంగిల్స్ ఉంటే సైడ్స్ ఉంటాయి అని చెప్పాం, ఎలా పడితే అలా ఉంటే కుదరదు, వీటికి కూడా ఒక లెక్క ఉంటుంది, ఒక లెక్క ప్రకారం ఉండాలి. ఓకే, సో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా మీకు యాంగిల్స్ ఎలా ఉండాలంటే, సో 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పుకున్నాను కదా, సో ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే కంపల్సరీగా 180 degrees రావాలి. ట్రయాంగిల్ ఎట్లాగైనా ఉండనివ్వండి, చిన్నది ఉండనివ్వండి, పెద్దది ఉండనివ్వండి, కొంచెం మోటుగా ఉండనివ్వండి, ఒక యాంగిల్ పెద్దగా ఒక యాంగిల్ చిన్నగా, ఎలా అయినా ఏ టైప్లో అయినా ఉండొచ్చు. సో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి
ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇదైతే పర్మనెంట్ రూల్ అనమాట. ఓకే, సో ఇక ఇండివిజువల్ యాంగిల్ ఎంత ఉండాలి? ఒక్కొక్క యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు, 0 నుంచి 180 మధ్యలో ఉండొచ్చు, ఏ యాంగిల్ అయినా సరే. సో ఎనీ యాంగిల్, సో లెట్ us say యాంగిల్ తీటా అనుకుందాం. యాంగిల్ అనేది 0 నుంచి 180 మధ్యలో ఉండాలి. ఒక యాంగిల్ 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 170 కూడా ఉండొచ్చు ఒక యాంగిల్. ఓకే, సో ఒక యాంగిల్ 170 ఉందనుకోండి, మిగతా రెండు 5,5 ఎట్లయినా ఉండొచ్చు. టోటల్ 180 ఉండాలి. ఈచ్ యాంగిల్ షుడ్ బి బిట్వీన్ 0 and 180. దట్ ఈస్ ద రూల్ ఫర్ ద యాంగిల్స్. సో హియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం, ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఏబి అనే సైడ్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను. ఏబి అనే సైడ్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను. లెట్ us say I extend it for డి. ఇక్కడ మనకి బయట కూడా ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. సో యాంగిల్ ఏ అనేది లోపల ఉంది, ఈ బయట ఇంకో యాంగిల్ ఫామ్ అయింది. ఓకే, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, యాంగిల్ సి, యాంగిల్ బి, ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో అంత ఉండాలన్నమాట. ఓకే, సో సిఏడి, యాంగిల్ సిఏడి ఎక్స్టీరియర్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు, దాని పక్కన ఉన్న యాంగిల్ వదిలేసి మిగతా రెండు యాంగిల్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి ఎంత ఉండాలన్నమాట. అలా ఎందుకు ఉండాలంటే దానికి కూడా మనం ఒక చిన్న ప్రూఫ్లా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మూడు యాంగిల్స్ కలిపితే 180 అని చెప్పాను కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 180. నెక్స్ట్, సో ఇది స్ట్రైట్ యాంగిల్ కదా, ఇది మొత్తం స్ట్రైట్ లైన్. సో ఈ యాంగిల్ మొత్తం కలిపి 180 ఉండాలి. ఓకే, సో సిఏడి, యాంగిల్ సిఏడి ప్లస్ సిఏబి. సిఏబి అంటే మళ్ళీ యాంగిల్ ఏనే. ఓకే, ఈక్వల్ టు 180 degrees. సో రెండు 180 అంటే ఇప్పుడు ఈ మొత్తం కలిపి 180, ఈ మొత్తం కలిపి 180, రెండు ఈక్వల్. సో యాంగిల్ సిఏబి అంటే యాంగిల్ ఏనే. సో ఈ రెండు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక మిగిలింది ఏంటి? యాంగిల్ సిఏడి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం అంటే ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. సో ఈ పక్కన వదిలేసి ఈ రెండు యాంగిల్స్. సో సిమిలర్లీ వీ క్యాన్ ఎక్స్టెండ్ అదర్ సైడ్స్ ఆల్సో. సో సిబి అనే సైడ్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఇఫ్ ఐ ఎక్స్టెండ్ దిస్, హియర్ ఐ గాట్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో దీనికి ఆపోజిట్లో ఉన్న రెండు ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ. సో ఐ క్యాన్ రైట్, సో లెట్ us say this is ABE. యాంగిల్ ABE is equal to యాంగిల్ A plus యాంగిల్ C, ఇంటీరియర్ యాంగిల్స్. సిమిలర్లీ ఐ విల్ ఎక్స్టెండ్ హియర్ ఆల్సో. ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, BCF, లెట్ us say BCF. యాంగిల్ BCF విల్ బీ ఈక్వల్ టు, సో ఈ యాంగిల్ ఏమవుతుంది? సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B, ఇంటీరియర్ యాంగిల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం. ఓకే, నెక్స్ట్, సో ట్రయాంగిల్లో సైడ్స్ ఎలా ఉండాలనే దానికి కూడా ఒక లెక్క అనేది ఉంది, అదేంటో మనం చూద్దాం. సో లెట్ us, ఐ విల్ మార్క్ ద సైడ్స్ యాజ్ ABC. ఓకే, సో AB, BC, CA. సో సైడ్స్కి సంబంధించి మనకి రెండు రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ యూ యాడ్ ఎనీ టూ సైడ్స్, AB ప్లస్ BC, AB ప్లస్ BC, రెండు సైడ్స్ ఏ రెండైనా యాడ్ చేస్తే దట్ సమ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. AB, BC రెండు యాడ్ చేస్తే మూడో దానికంటే ఎక్కువ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇది 4 ఉందనుకోండి, ఇది 5 ఉందనుకోండి. 4 + 5, 9 షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ సైడ్. ఈ సైడ్ కంటే 9 ఎక్కువ, అంటే ఈ సైడ్ 9 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇది 8 ఉండొచ్చు, కానీ 9 ఉండకూడదు. 9 ఉంటే ఈ రూల్ ఫెయిల్ అవుతుంది. AB ప్లస్ BC షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ 8. ఓకే, అట్లా. సో ఎనీ టూ సైడ్స్, ఏ టూ సైడ్స్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇదే రూల్ అనమాట. AB, BC కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సే BC ప్లస్ CA, BC, CA రెండు యాడ్ చేసామనుకోండి, దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ AB. నెక్స్ట్, CA ప్లస్ AB షుడ్ బి గ్రేటర్ దాన్ BC. సో ఓవరాల్ ద పాయింట్ ఈస్ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ తీసుకోండి, 4 + 5, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 8, 5 + 8, 13 ఈజ్ గ్రేటర్ దాన్ 4, 8 + 4, 12 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సరిపోయింది కదా రూల్. సో అది ఫస్ట్ రూల్ అన్నమాట. నెక్స్ట్, దేర్ ఈజ్ సెకండ్ రూల్. వాట్ ఈస్ ద సెకండ్ రూల్? ఇక్కడ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
సిఏ మైనస్ ఏబి, సిఏఏబి ఈ రెండు సైడ్స్ తీసుకుని డిఫరెన్స్ తీసుకున్నా. డిఫరెన్స్ తీసుకుంటే ఆ వచ్చే డిఫరెన్స్ ఎలా ఉండాలి? లెస్ దాన్ ద థర్డ్ సైడ్. ఓకే, సో దీనికి ఆపోజిట్ సమ్ ఆఫ్ టూ సైడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్ షుడ్ బి లెస్ దాన్ థర్డ్. ఓకే, ఇక్కడ తీసుకోండి, సిఏ ఇస్ 8, ఏబి ఇస్ 4, డిఫరెన్స్ ఇస్ 8 minus 4, 4 is less than 5. సరిపోయింది కదా. సిమిలర్లీ ఎనీ టూ సైడ్స్ తీసుకున్నా కూడా మీకు ఈ రూల్ అనేది వర్కౌట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ మైనస్ ఏబి షుడ్ బి లెస్ దాన్ ఏసీ. బీసీ మైనస్ ఏబి, బీసీ అంటే 5, ఏబి అంటే 4, 5 minus 4, 1 ఈజ్ లెస్ దాన్ 8. సరిపోయింది కదా. అండ్ లాస్ట్లీ ఏసీ మైనస్ బీసీ ఈజ్ లెస్ దాన్ ఏబి. ఓకే, ఏసీ మైనస్ బీసీ, ఏసీ ఈజ్ 8 and BC is 5, 8 minus 5, 3 should be less than 4. Okay, so sum of any two sides should be greater than third side, difference of any two sides should be less than the third side. Okay, so this is very important concept and ee concept meeda exam lo chaala questions vachinayi. Okay, now let us discuss types of triangles based on sides. So triangles anedi classify cheyadam jarigindi. ఆ సైడ్స్ ఎలా ఉంటాయి అనే దాని బేస్ మీద ఒక 3 types క్లాసిఫై చేశారు, అండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అనే దాని బేస్ మీద కూడా 3 types క్లాసిఫై చేశారు. ఫస్ట్ మనం సైడ్స్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో బేస్డ్ ఆన్ సైడ్స్ ఎట్లా క్లాసిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆల్ ద 3 sides ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు ఇట్లా డినోట్ చేస్తారు అన్నమాట. 2 గీతలు గీసి ఇంకో 2 గీతలు గీస్తే ఆ 2 ఈక్వల్గా ఉన్నాయి అన్నట్టు. దీని మీద కూడా ఇంకో 2 గీతలు గీసాను కాబట్టి ఇక ఈ 3 ఈక్వల్గా ఉన్నట్టు. ఓకే, 3 sides ఈక్వల్గా ఉంటే AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA, 3 sides ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని ఈక్వల్గా ఉంటాయి కదా. 3 సైడ్లు ఈక్వల్గా ఉంటే ఆబ్వియస్గా 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో హియర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, 3 sides ఈక్వల్గా ఉంటే 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. దీనికి రివర్స్ కూడా ట్రూనే, 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే 3 sides కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, సో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఎంత ఉన్నాయి అన్నట్టు? 3 కలిపితే 180 ఉండాలని ఎంతకుముందే చెప్పుకున్నాం. సో 3 ఈక్వల్, 180 3 parts ఈక్వల్ చేస్తే 60 వస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యాంగిల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎనీ యాంగిల్, మెజర్ ఆఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60. 60 60 60 ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సైడ్ ఎంత ఉండాలంటే అంతైనా ఉండొచ్చు, 10 10 10 ఉండొచ్చు, 20 20 20 ఉండొచ్చు. సైడ్స్కి లిమిట్ ఏం లేదు, యాంగిల్స్కి మాత్రం 60 60 60 ఉండాలి. నెక్స్ట్, what if only 2 sides are equal? Let us say like this, only 2 sides are equal. AC is equal to BC, 2 sides మాత్రమే ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది? సో దీని పేరేంటనే చెప్పుకునే ముందు ఇక్కడ యాంగిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. AC is equal to BC, సో 2 sides ఈక్వల్గా ఉంటే if 2 sides are equal, angles opposite to them are also equal. సో దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ బి. అండ్ ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏ. సో ఫేస్ ఈక్వల్ టు బీసీ, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ మీకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందనుకోండి, మీకు చాలా సింపుల్ మెథడ్లో చెప్తా, దాంతో మీరు ఈజీగా ఏ యాంగిల్స్ ఈక్వల్ చెప్పచ్చు. సో ఏసీ ఈక్వల్ టు బీసీ, 2 sides ఈక్వల్ అయితే మీరు ఏం చేస్తారు సింపుల్గా? సో సి అనేది కామన్గా ఉంది కదా రెండింటిలో, సో ఈ సి పార్ట్ అనేది తీసేయండి. ఇది తీసేస్తే ఏమైంది? ఇంకేం మిగిలింది? ఇక్కడేమో బి మిగిలింది, ఇక్కడేమో ఏ మిగిలింది. ఓకే, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకే, సో when 2 sides are equal, angles opposite to the equal sides are equal, and that is called an isosceles triangle. Isosceles triangle. Okay, so all 3 equal equilateral, all 2 sides are equal isosceles. ఇక్కడ 60 ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ అలా యాంగిల్ ఫిక్స్ అవుతుంది. 3 యాంగిల్ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వల్ యాంగిల్స్ మెజర్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో 2 sides ఈక్వల్ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? అసలు ఏ సైడ్స్ ఈక్వల్ కాదు, అన్ని డిఫరెంట్. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అలా ఉన్నదాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటారు. స్కెలెన్ ట్రయాంగిల్. ఇఫ్ ఆల్ ద 3 sides ఆర్ డిఫరెంట్, నాట్ ఈక్వల్, దే ఆర్ కాల్డ్ స్కెలెన్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ మీరు ఒక ప్రాపర్టీ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 3 sides ఈక్వల్ అంటే 3 యాంగిల్స్ ఈక్వల్ అన్నారు, 2 sides ఈక్వల్ అంటే 2 యాంగిల్ ఈక్వల్ అన్నారు. ఇక్కడ ఏ సైడ్స్ ఈక్వల్ కాదు కదా, అయినా కూడా మనం యాంగిల్కి ఒక పర్టికులర్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే, ఇఫ్ ఇన్ ద 3 angles, let us say angle C is the biggest. Angle C is biggest.
ఒక యాంగిల్ బిగ్గెస్ట్ అయితే దానికి ఆపోజిట్లో ఉన్న సైడే బిగ్గెస్ట్ సైడ్ అవుతుంది. బిగ్గెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడే బిగ్గెస్ట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఏబిబిసిసిఏలో సో యాంగిల్ సి ఈజ్ బిగ్గెస్ట్ ఇంప్లైస్ సైడ్ ఏబి ఈజ్ బిగ్గెస్ట్. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ స్మాలెస్ట్ అయింది అనుకోండి, ఇది స్మాలెస్ట్ యాంగిల్ అయితే దీనికి ఆపోజిట్లో ఉన్న సైడే స్మాలెస్ట్ సైడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, రైట్? నెక్స్ట్ సైడ్స్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూసాం కదా, ఇప్పుడు యాంగిల్స్ బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ని ఎట్లా క్లాసిఫై చేస్తారో చూద్దాం మనం. ఓకే, సో హియర్ వీ క్యాన్ సీ దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees. ఓకే, ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 ఉంటే అంటే రైట్ యాంగిల్ ఉంటే, సో ఆ పేరులోనే ఉంది కదా, దిస్ ద రైట్ యాంగిల్, 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అని అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ రైట్ ట్రయాంగిల్. ఒక యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. నెక్స్ట్ ఈ యాంగిల్ చూడండి, సో ఆల్రెడీ ఇది 90, ఇది ఇంకా వంగితే ఇంకా బెండ్ అయితే 90 దాటేస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say దిస్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అండ్ దెన్ 100 అవని 110 అవని 120 అవని. ఓకే, సో ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే ఆ యాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటారు, అండ్ ఆ ట్రయాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ అన్ని యాంగిల్స్ లెస్ దాన్ 90నే ఉంటాయి, ఏబిసి. ఓకే, ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90. సో థీటా ఈజ్ లెస్ దాన్ 90, అన్నీ బిలో 90నే ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ అన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేయాలి, 3 యాంగిల్స్ లెస్ దాన్ 90 ఉండొచ్చు, 3 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అవ్వచ్చు, కానీ 90 అయినా గ్రేటర్ దాన్ 90 అయినా ఒకటే యాంగిల్ అయితే. ఎందుకనంటే వెరీ సింపుల్, 2 యాంగిల్స్ 90 ఉన్నాయి అనుకోండి, 3 యాంగిల్స్ స్పేస్ ఉండదు, 3 కలిపితే 180 ఉండాలి కదా. 2 90లు ఉంటే 3ది 0 ఉండడానికి ఛాన్స్ లేదు. అలానే ఇక్కడ కూడా 90 అబోవ్ 100 ఉందనుకోండి, 90 అబోవ్ కూడా ఒక యాంగిల్నే వస్తుంది. 2 యాంగిల్స్ 90 అబోవ్ ఉంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 రూల్ ఫెయిల్ అవుతుంది కదా. కాబట్టి 90 అయినా అబ్ట్యూజ్ యాంగిల్ అయినా ఒకటే ఉంటే లెస్ దాన్ 90 అక్యూట్ యాంగిల్స్ 3 ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఓకే గైస్, సో ట్రయాంగిల్స్లో బేసిక్ ప్రాపర్టీస్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటి మీద బేసిక్ కాన్సెప్ట్స్ మీద మాత్రమే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. లెట్ us మూవ్ టు ద క్వశ్చన్స్. సో ఒక్కసారి మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఫట్ మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి రేషియో ఇస్ గివెన్ యాజ్ 2:4:3. యాంగిల్స్ రేషియో ఇచ్చారు, షార్టెస్ట్ సైడ్ అండ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో 2:4:3 రేషియోలో ఉన్నాయి యాంగిల్స్, అంటే 2 పార్ట్స్ ఉన్న యాంగిల్ ఏనే షార్టెస్ట్ యాంగిల్ అవుతుంది. ఓకే, అండ్ 4 పార్ట్స్ ఉన్న యాంగిల్ బి బిగ్గెస్ట్ యాంగిల్ అవుతుంది. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ యాంగిల్. ఓకే, సో షార్టెస్ట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడే షార్టెస్ట్ సైడ్ అవుతుంది. సో యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఏముంటుంది, యాక్చువల్గా ట్రయాంగిల్ గీయక్కర్లేదు దీనికి. యాంగిల్ ఏకి ఆపోజిట్గా డైరెక్ట్గా బీసీ సైడ్ షార్టెస్ట్ అని రాసేయచ్చు, యాంగిల్ బీకి ఆపోజిట్గా ఏసీ సైడ్ బిగ్గెస్ట్ అని రాసేయచ్చు. ఎందుకని ఏ ఉంది దానికి ఆపోజిట్ అంటే ఏ కాకుండా ఉండేది లెటర్స్ ఏంటి బీసీ, బి ఉంది, బి మూసేస్తే ఇంకా ఏసీ 2 ఉంటాయి. ఓకే, సో మీకు అర్థం అవడానికి నేను పిక్చర్ కూడా వేస్తాను. యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండేది బీసీ, యాంగిల్ బీకి ఆపోజిట్గా ఉండేది సిఏ. ఓకే, సో షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్, షార్టెస్ట్ ఈజ్ బీసీ, లాంగెస్ట్ ఈజ్ ఏసీ. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, sides of a triangle have been produced to DEF respectively, forming exterior angles ACD. సైడ్స్ ఎక్స్టెండ్ చేసామని అన్నారు. సైడ్ ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది, అండ్ ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, యాంగిల్ ఏసీడీ, ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ 1+2 అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. నెక్స్ట్ బిఏఈ, ఇది ఎంత ఉంటుందంటే ఆపోజిట్ 2 ఇంటీరియర్ 2+3 అండ్ సిబిఎఫ్, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఆపోజిట్ 2 ఇంటీరియర్ 1+3. ఓకే, సో ఎక్స్టీరియర్ 3 యాడ్ చేస్తే సమ్ దీనికి ఈక్వల్ అనమాట. సో 1 2 సార్లు వచ్చింది, ఇక్కడ 3 2 సార్లు వచ్చింది, 2 2 సార్లు వచ్చింది. సో నేను 2 కామన్ తీసి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 అని రాస్తా. సో వీ నో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. సో ఇది మొత్తం 180 కదా, 2 × 180 విల్ బి ఈక్వల్ టు 360. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ ద 3 exterior angles will be equal to 360 degrees, right? Next,
In triangle ABC, angle A is 90, angle C is 55, AD is perpendicular to BC. What is the value of BAD? So this symbol denotes perpendicular. Perpendicular అంటే ఏంటంటే రైట్ యాంగిల్ అని అర్థం. ఓకే, మనం పిక్చర్ డ్రా చేద్దాం. సో ఏ దగ్గర యాంగిల్ 90 degrees అని అన్నారు, BC. సో ఇక్కడ వచ్చి 55, ఇక్కడ వచ్చి 90. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సో మొత్తం 180 కదా, 180లో 90 పోతే మిగతా రెండు కలిపి 90 ఉండాలి. 90లో మళ్ళీ 55 పోతే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? అప్పుడు 35 అవుతుంది. దిస్ ఈస్ 35. Now what is the point? AD is perpendicular to BC. BC మీదకి A నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశారు అంటే D అనేది ఈ పాయింట్ అన్నమాట. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. AD is perpendicular to BC అంటే AD is perpendicular to BC. ఇక్కడ 90 degrees వస్తుంది అని అర్థం. ఓకే, మనల్ని అడిగింది ఏంటి? యాంగిల్ BAD అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, యాంగిల్ ఏ మొత్తం 90 అని మనకు తెలుసు, బట్ ఈ స్మాల్ యాంగిల్ అంతా మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఇటువైపు 90 ఉంటే ఇటువైపు కూడా 90నే ఉంటుంది. ఎందుకని? ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ యాంగిల్ 180, 90 అయిపోయింది, 90 వస్తుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. నా కన్సిడర్ ఓన్లీ దిస్ ట్రయాంగిల్ BAD. ఈ ట్రయాంగిల్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ D దగ్గర 90 ఉంది, B దగ్గర 35 ఉంది. సో ఈ పార్ట్ ఎంత అవుతుంది? 180లో 90 పోతే 90, 90లో మన 35 పోతే 55 degrees. ఓకే, సో ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది మనమే డ్రా చేసుకోవాలి. జనరల్గా క్వశ్చన్స్లో ఇట్లానే ఇస్తారు, డేటా ఇస్తారు. ఎప్పుడైనా రేర్గా డయాగ్రామ్ ఇస్తారు, జనరల్గా ఇట్లా డేటా ఇస్తారు, దానికి తగ్గట్టు డయాగ్రామ్ మనమే డ్రా చేసుకోవాలి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. 3 sides of a triangle are 15, 25 x units. Which one of the following is correct? So ఒక ట్రయాంగిల్లో 3 sides ఇచ్చేశారు. This is 15, this is 25 and this is x. Which of the following is correct? So sides కి సంబంధించి రూల్ ఏంటి? మనం 2 రూల్స్ చెప్పుకున్నాం. Sum of 2 sides is greater than the third side. అంటే 15 plus 25 is greater than x. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ 2 sides అంటే 25 minus 15. సో 15, 25 తీసుకున్నా కూడా మనం నెగిటివ్ నెంబర్ ఇవ్వకూడదు. డిఫరెన్స్ అంటే ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. 25 minus 15 డిఫరెన్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్. ఈ రెండు మనం చేసుకున్న రూల్స్, ఈ రెండు కలిపి రాద్దాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ 10 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అండ్ వాట్ డస్ దిస్ ఇంప్లై? 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. సో దీన్ని రివర్స్లో రాసుకుంటే x ఈజ్ లెస్ దాన్ 40. సో x ఈజ్ లెస్ దాన్ 40. 10 లెస్ దాన్ x లెస్ దాన్ 40, దట్ ఈస్ ద కంక్లూజన్. సో అయితే సెకండ్ ఆప్షన్ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు రాకూడదు. ఎందుకంటే మన రూల్ ఏంటి? సమ్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు. ఓకే, సో 10 less than x less than 40. నెక్స్ట్, ఇన్ a triangle ABC, angle A is to angle B is to angle C equal to 2 is to 3 is to 4. A line CD is drawn parallel to AB, then angle ACD is equal to. ఓకే, సో డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ABC. సో 3 యాంగిల్స్ 2 is to 3 is to 4 రేషియో ఇచ్చారు. సో మొత్తం 2 plus 3 5 plus 4 9 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో 9 పార్ట్స్ వచ్చి 180 degrees ఉంటే 1 పార్ట్ ఎంత ఉండాలి? ఈచ్ పార్ట్ షుడ్ బి 20 degrees, రైట్? ప్రపోర్షన్ వచ్చింది కాబట్టి సో యాంగిల్ A విల్ బి ఈక్వల్ టు 2 parts is 40, 3 parts is 60 and 4 parts is 80. ఓకే, నౌ లైన్ CD is drawn parallel to AB. ABకి ప్యారలల్గా CD లైన్ డ్రా చేశారు. సో CD is parallel to AB. ఓకే, యాంగిల్ ACD is equal to, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో నౌ వీ హ్యావ్ 2 parallel lines and a transverse. సో AB, లైన్ AB is parallel to CD and this is the transverse. ఓకే, సో ట్రాన్స్వర్సల్లో ఉన్నప్పుడు సో మనం లైన్స్ చాప్టర్లో ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. అంటే థీటా ఉంటే ఇది 180 minus theta ఉంది. నౌ దీస్ 2 are parallel lines, this is a transversal. సో దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఓకే, సో దీస్ 2 యాడ్ అప్ టు 180. ఓకే, సో ఇది 60 ఉంటే ఇది మొత్తం కలిపి 120 ఉండాలి. ఆల్రెడీ ఇది 80 ఉంది కాబట్టి ఈ పోర్షన్ ఎంత ఉంటుంది? 40 degrees ఉంటుంది. సో ACD విల్ బి ఈక్వల్ టు 40 degrees, రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఫాలోయింగ్ సెట్స్ కెనాట్ రిప్రజెంట్ ద లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. కెనాట్ రిప్రజెంట్ అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ ఇచ్చిన సెట్స్లో ఏది ట్రయాంగిల్ ఫామ్ చేయదు అని అంటున్నారు. ఓకే, సైడ్స్ ఇచ్చారు 8, 12, 16. సో మనం ఏం చేయాలి? మనకి తెలిసిన రూల్ ఏంటి? సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. ఈ 2 రూల్స్ బేస్ చేసుకుని మనం ఇవి చెక్ చేయాలి. ఓకే, సో సమ్ ఈ రెండు తీసుకుంటే 20 greater than 16 వర్కౌట్ అవుతుంది, 28 greater than 8 వర్కౌట్ అవుతుంది, 24 greater than 12 వర్కౌట్ అవుతుంది. డిఫరెన్స్ 4 less than 16, 4 less than 8, 8 less than 12. ఓకే, సో ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ వర్కౌట్ అవుతుంది, అన్ని పాసిబిలిటీస్. ఓకే, సో బి చూద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే 46 greater than 42. ఓకే, 48 greater than 40,
82 గ్రేటర్ దాన్ 6. ఫస్ట్ రూలో ప్రాబ్లం లేదు. డిఫరెన్స్ తీసుకుంటే 34 లెస్ దాన్ 42, 36 లెస్ దాన్ 40, 2 లెస్ దాన్ 6. సో ఇందులో కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు 3 ఈక్వల్గా ఉన్నాయి. 3 ఈక్వల్గా ఉన్నాయి కదా, సో మనం ఇక్కడ కామన్ సెన్స్ యూజ్ చేద్దాం. 6 6 6 అసలు ఆ రూల్స్ చెక్ చేయకుండా 6 6 6 అనే ఒక ట్రయాంగిల్ గీసుకుంటే ఏమైంది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మీరు అవన్నీ చెక్ చేయకుండానే ఆ ట్రయాంగిల్ ఉంది అని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. లెట్ us see here 10 10 2 10 10 2 ట్రయాంగిల్ పాసిబులేనా? 10 plus 10 20 greater than 2, 12 greater than 10, 12 greater than 10. ఓకే. డిఫరెన్స్ ఇస్ 0 less than 2, 8 less than 10, అది కూడా ఓకే. సో ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. నో కమింగ్ టు లాస్ట్ వన్. సమ్ 14 is greater than 2, ఓకే. 10 is greater than 6, ఓకే. నో టేక్ దిస్ 2, 6 plus 2, 6 plus 2 is greater than 8. Is this true? 8 greater than 8 తప్పు కదా, 8 greater than 8 తప్పు. ఓకే. సో ఆప్షన్ ఈలో ఉన్న మెజర్మెంట్స్తో మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. Okay guys, so this is the end of this concept. Let us discuss next concept in the next video.